పేద ప్రజలకు పాలన అందుతుందా లేదా అన్న ఒక ఆలోచన తీసుకుంటే రాష్ట్రంలో పేద వర్గాలకు పాలన పూర్తిగా అందడం లేదనేది ఒక కాన్సెప్ట్. ఇవి రాజకీయ ఊహ రచనలో భాగంగా తీసుకుంటే ఎవడైతే రాజకీయానికి అండదండగా ఉంటాడో, ఎవడైతే రాజకీయానికి పబ్బం అబ్బం శుభం సబ్బం అంటాడో ఆ విధానాలతో ఆ రాజకీయ విధానాలంతా వాళ్ళ వైపే ఉంటాయి. ఓట్లు వేసి గెలిపించి మెజారిటీ ఇచ్చిన ఓటర్లకు మాత్రం గుండు సున్నా, అంటే ఎక్కడ ఏ విధానాల్లో భాగంగా ఓటర్లకు న్యాయం జరగడం లేదని అర్థం. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత మహనీయులు మహోన్నత వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు ఒక రాజకీయ మూలం తీసుకుంటే రాజకీయంగా రావాలి, రాజకీయంతో ఉండాలి, రాజకీయ ఆలోచన విధానాలతో మీరు మమేకం కావాలి అన్న మాటలు ప్రధానంగా మన మెదుల్లో మన మైండ్లో ఉండాలి. అలాగే దాదాపు బాబు జగజ్జీవన్ రామ్ గారు మన భారతదేశంలో ఒక బలమైన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన అన్ని విధాలుగా అనుభవించారు. ఆ విధానాల్లో భాగంగా ఆయన స్ఫూర్తిని కూడా రాజకీయంగా బలోపేతమైన విధానాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి పేద సామాజిక వర్గాల ప్రజలు బాగా గుర్తుపెట్టుకోండి, ఓట్లు మనవి సీట్లు మనవి అన్నట్టు ఎక్కడైనా కానీ స్వతంత్ర విలువలతో కూడిన రాజ్యాంగ స్ఫూర్తిని విధానాన్ని తీసుకొని రాజకీయంగా 10 ఓట్లు వచ్చినా 100 ఓట్లు వచ్చినా 1000 ఓట్లు వచ్చినా రాజకీయంగా ముందుకు వెళ్ళే విధానాలతో ఎప్పుడైనా కానీ ముందుకు వస్తే అది సర్పంచ్ స్థాయి నుండి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇంకా ఏ పదవులైనా కానీ అసెంబ్లీ ఎమ్మెల్యే పార్లమెంటు ఎంపీ ఇంకా ఎన్నో విధాలుగా ఈ రాజకీయ విధానాన్ని ఎప్పుడైతే అమలు చేసుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా మన విధానాలన్నీ ఇబ్బందులు లేకుండా మనము చదువు సంధ్యల్లో చాలా వరకు పేద సామాజిక వర్గాలు వెనక ఉన్నాయి. కాబట్టి నేటి సమాజ స్ఫూర్తిని తీసుకొని చదువు సంధ్యలతో ముందుండి చదువు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తుందో ప్రధానంగా అజెండాగా మారి మన విధానాలు పూర్తిగా మార్చుకుంటూ ముందుకెళ్తూ రాజకీయ స్ఫూర్తిని అజెండాగా తీసుకొని అందరితో మమేకమవుతూ రాజ్యాంగ విలువలతో కూడిన ఒక రాజ్యాంగాన్ని సృష్టించే విధంగా మహనీయులు చెప్పినట్టు రాజకీయ ఫలాలు మనకు అందాలి. కాబట్టి ఆ విధానాలు ఆ స్ఫూర్తిని మనం ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ చాలా వరకు తెలియజేస్తాం.